ఆగస్టు చివరి వారంలో వచ్చిన వాయుగుండం చిన్నదైనప్పటికీ 2 నగరాలు మాత్రం తుఫాను కన్నా ఎక్కువ ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ నగరాలేంటో తెలుసా? విజయవాడ, ఖమ్మం. ఈ 2 నగరాలలో జరిగిన ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపిక్ టనల్స్. నేను మీ క్రాంతి. విజయవాడలో సుమారు 20 సంవత్సరాల తర్వాత చాలా ప్రాంతాలు వరదలలో మునిగిపోయాయి. అయితే ఈ వరద గత కొన్ని రోజులుగా వచ్చిన వర్షాల వల్ల అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. వాయుగుండం వల్ల వచ్చిన వర్షాలు ఒక కారణమైతే 2 దశాబ్దాల క్రితం ఆపరేషన్ కొల్లేరు ఆపేయడం వల్ల నగరం వేగంగా విస్తరించడం మరియు బుదమేరుకు వచ్చిన వరద రెండో కారణం. బుదమేరు గత కొన్ని రోజులుగా వినిపించే ఒకే ఒక్క పదం. ఈ బుదమేరు నది విజయవాడ నగరాన్ని మధ్యగా వెడల్పుగా ప్రవహించే ఒక నది. విజయవాడ నగరానికి కృష్ణానది కంటే ఎక్కువ ప్రమాదం కలిగించేది ఈ బుదమేరు నది. 2005లో జరిగిన వరద సమయంలో బుదమేరు వరదలతో నగరాన్ని ముంచెత్తింది. బుదమేరుకు ఉన్న అనేక కాలువల ద్వారా ఈ నీటిని నగరం మొత్తం వ్యాపింపచేసి అనేక విధాలుగా నష్టాన్ని కలిగించింది. అయితే ఈ బుదమేరు నదికి వచ్చిన వరద సుమారుగా 70,000 క్యూసెక్కుల నీటిని ఏకదాటిగా నగరానికి రావడం వల్ల ఇంత విపత్తు కలిగింది. అయితే ఇది సాధారణ సీజన్లో వచ్చే 11,000 క్యూసెక్కుల కంటే చాలా ఎక్కువ. ఈ వరద ఖమ్మం జిల్లాల నుంచి వర్షపాతం నమోదయ్యి అది విజయవాడ వరకు ప్రవహించి నగరాన్ని అతలాకుతం చేసింది. 2005లో అప్పటి స్థానిక నేత కొల్లి నాగేశ్వరరావు గారు దీర్ఘకాలిక పరిష్కారం కోసం నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయవాడను సందర్శించి ఇరిగేషన్ అధికారులతో చర్చించి బుదమేరు ప్రవాహాన్ని పోలవరం కుడివైపుకి, దానికి వచ్చే వరదను కొల్లేరు సరస్సుకి నేరుగా ప్రవహించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. 2007, 2008 నాటికి బుదమేరు ప్రవాహం పోలవరం కుడి కాలువలకు మళ్లించబడింది. కానీ అప్పటి ప్లాన్ కేవలం 37,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో మాత్రమే సిద్ధమయ్యేలా చేశారు. కానీ ఇది ఇప్పుడు వచ్చిన 70,000 క్యూసెక్కుల నీటిని తట్టుకోలేక విజయవాడ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. గత 20 సంవత్సరాలలో విజయవాడ నగరం వేగంగా అభివృద్ధి పొందడం, బుదమేరు నదీ ప్రవాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురవడం వంటివి ఈ వరదలకు కారణమయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఖమ్మం జిల్లాలో ఉన్న మున్నేరు నదికి వరద ప్రవాహం రావడం, అంతేకాకుండా ఖమ్మం, మహబూబాబాద్, మనుగురు మరియు కోదాడ ప్రాంతాల్లో ప్రజలు ఈ వరద నీటితో అనేక కష్టాలు పడడం, కొన్ని చోట్ల 10 అడుగుల మేర వరద నీరు చేయడం చాలా బాధాకరం. ఈ మున్నేరు నదికి అంత వరద ఏ విధంగా వచ్చిందో తెలుసా? ఒకే రోజు 16 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యి ఆ తరువాత వచ్చిన వరద నీటి స్థాయి 36 అడుగుల వరకు చేరుకుంది. అయితే ఈ మున్నేరు నదితో పాటు పాలేరు, కిన్నెరసాని మరియు పాలవాగు నదులకు వచ్చిన వరద కూడా కలిసి ఖమ్మం జిల్లాలో ఉన్న నివాస ప్రాంతాలకు ప్రవహించి ఈ అపార నష్టాన్ని కలిగించాయి. దీంతోపాటు రహదారులు, బ్రిడ్జిలు, నేషనల్ హైవేలతో పాటు 196 చెరువులు మరియు 64 కాలువలు ఇరిగేషన్ శాఖ కింద తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఇవి అంచనా వేస్తే ఆర్థిక నష్టం 5,000 కోట్లు పైమించి ఉంటుందని ఒక అంచనా. 30 సంవత్సరాలలో ఖమ్మం జిల్లాలో ఇలాంటి విపత్తు ఇది మొదటిసారి. మున్నేరు సమీపంలో ఉన్న అనుమతి లేని నిర్మాణాల కారణంగా ఈ విపత్తు సంభవించినట్టు అక్కడున్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్కడ ప్రజలకు సరియైన సహాయం అందలేదని, అదేవిధంగా అక్రమ నిర్మాణాలను ఆపలేకపోయారని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, నదీ చుట్టూ, నదీ పరివాహ ప్రాంతాలలో జరిగిన ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ఇంతటి పెద్ద విపత్తు సంభవించిందని ప్రాథమిక అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ క్రాంతి, సైనింగ్ ఆఫ్.